20 years of excellence. Sun International Institute of Tourism and Management. నేను మధ్యలో ఫస్ట్ ప్రొడ్యూసర్ మధ్యలో అంటే డ్రాప్ కాలేదు ఉన్నారు కానీ ఆయన మధ్యలో చేతులు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చేతులు ఎత్తలేదు పాప ఆయన. ఆయన కెపాసిటీ వరకు ఆయన చేసుకున్నారు. ఆ తర్వాత వి హెల్ప్డ్ హిమ్ టు గెట్ ఫినాన్స్ వన్ థింగ్ అండ్ లాస్ట్ బిఫోర్ రిలీజ్ ఐ హ్యావ్ టు సైన్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ సైన్డ్ ఫర్ ద సెక్యూరిటీ సైడ్. అన్నీ నమ్మకమే. సినిమా వెళ్ళిపోయి మేము అలా అనుకునే ఎన్నో సినిమాలు పోగొట్టాము. ఈ సినిమా లక్కీగా సక్సెస్ అయ్యింది. కానీ ఇందులో పొరపాట్లు ఎక్కువ చేయలేదు. మిగిలిన సినిమాలో పొరపాట్లు చేశాము. రాజశేఖర్ గారు షూటింగ్ లేట్ రావడం అనే అలవాటు వల్ల ఈ సినిమాకి బడ్జెట్ ఎంత పెరిగింది? నేను ఎప్పుడు నా లేట్ అనేది తెలిసిందండి. అంటే రాజశేఖర్ అన్నవాడు ఇప్పుడు కాదు, వందే మాతరం నుంచే టీ కృష్ణ గారికి కూడా తెలుసు. ఏంటంటే 9 అంటే 10కి వస్తా, 8 అంటే 9 వస్తాను. సమ్ టైమ్స్ ఎక్కువ లేట్ అయితే 1.5 hours. ఓకే, ఎక్కువ లేట్ అయిన టైం ఏంటంటే 9 అన్నప్పుడు 10:30 వస్తాను. అది ఎక్కువ లేట్. ఓకే, దాని తప్ప నేను ఇంతవరకు వేరే ఏ లేట్ లేదు. ఇది అందరికి తెలిసే సినిమాలు చేసినారు. నేను దీని భరత్ సింహారెడ్డి అన్న సినిమాలో స్టేజ్లో కొంతమంది ప్రొడ్యూసర్స్ నాతో సినిమాలు కూడా చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పారు మిగిలిన వాళ్ళు. అది నా నిజమో అబద్ధమో తెలియదు. ఏంటని నేను చెప్పాను, చూడండి నేను కావాలని లేటుగా రావట్లేదు, నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లేటుగా రావడం జరుగుతుంది. అది అర్థం చేసుకునే వాళ్ళు నాతో సినిమా చేయండి, లేదా నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని చేయమని అడగట్లేదు అన్నట్టు ఒకసారి మాట్లాడేశాను. దెన్ కొంతమంది నా ఫ్రెండ్స్ అంతా ఏమన్నారు, నువ్వు అలా మాట్లాడిండకూడదు, కొంతమంది ప్రొడ్యూసర్స్ నీతో సినిమా చేయాలనుకున్న వాళ్ళంతా చేయకుండా పోతున్నారు, వాడే అలా చెప్తున్నాడు, నేను చెప్పాను కదా మీకు తెలియదా అని రేపు అడుగుతాడు అన్నట్టు చాలామంది వెళ్ళిపోయారు అన్నట్టు కూడా చెప్పారు. నేను అన్నాను, చూడు నేను కావాలని ఎప్పుడు చేయలే. ఒకటి నేను కావాలని చేస్తే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండలేను సార్, ఎలా ఉండగలుగుతాను? అండ్ పీపుల్ ఇప్పుడు కోడి రామకృష్ణ గారు నాతో 10 సినిమాలకు పైగా చేసినారు, ముత్యాల సుబ్బయ్య గారు 10 సినిమాలు చేసినారు, తర్వాత పిన్సెట్టి రవిరాజ ఆయన 6 సినిమాలు చేసినారు. వీళ్ళతో ఎలా చేయగలుగుతారు? నేను అలా మిస్బిహేవ్ చేస్తే డెఫినెట్గా. అండ్ నాకేంటంటే ఐఎమ్ అ నర్వస్ పర్సన్. ఓకే, నాకు ఆ నర్వస్నెస్ ఏంటి, నైట్ నిద్ర రాదు. ఐ హ్యావ్ ఇరిటబుల్ బబల్. ఆ నర్వస్నెస్ వల్లనే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఆల్సో ఐ హ్యావ్. దట్ విల్ కమ్ ఓన్లీ ఫర్ ద నర్వస్. నాకు అన్ని సినిమాలు, ప్రతి సినిమాలు కొత్త సినిమాలాగా నాకు అనిపిస్తుంది. నాకు ఆ టెన్షన్, సినిమా షూటింగ్ అంటే ఈ లేట్గా వెళ్తున్నా అన్న టెన్షనే మళ్ళీ నాకు అగ్రవేట్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్. అండ్ నాకు కోపం వచ్చేది కూడా అక్కడే. కోపం వస్తే ఎక్కడ, స్టిల్ గో అండ్ డూ ఫస్ట్ షాట్ వరకే. ఫస్ట్ షాట్ వరకు మా ఇంట్లో అందరూ రెడీగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు, ఎందుకంటే కోపం వచ్చేస్తుంది అని. ఫస్ట్ షాట్ అయిన తర్వాత నేను ఐ విల్ బీ రిలాక్స్డ్. ఓకే, అంటే మీ ద్వారా ఓవర్గా ఎఫెక్ట్ అయ్యానని పబ్లిక్గా చెప్పుకుంది మాత్రం, బయటపడింది మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వేటగాడు సినిమాకి. అది ఏంటి అంతగా ఆయన ఎఫెక్ట్ అయింది మీ వల్ల? అంటే ఇది ఆయనకు కూడా తెలిసి ఉంటుందిగా మీరు లేట్ వస్తారు. అది జరిగింది ఏంటంటే, అది యాక్చువల్గా నేను ఇంతకుముందు అయ్యి ఉంటే నేను వేరేలాగా చెప్పేవాడిని. నేను ఇప్పుడు ఎవరు హర్ట్ అవ్వకూడదు అన్న దానికోసం మంచిగా చెప్తున్నా. అంటే ఫస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ గారు ఏ సినిమా వేటగాడు గురించి ఆయన మాట్లాడారు. ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఎన్ని హిట్స్ ఇచ్చారు చెప్పండి, నాకు తెలియదు. అదే గురి అడుగుతున్నా. నంబర్ 1. ఓకే, ఆయన ఇఫ్ ఈస్ ఎ రియలీ టాలెంటెడ్ మ్యాన్. ఓకే, నా ఒక సినిమా చేసేదాని వల్ల లైఫ్ రూయిన్ అవ్వదు. అంటే దానికి ఆయన ప్రొడ్యూసర్ కదా? ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. అదే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. మెయిన్ థింగ్ లాస్ అయిందన్నది ప్రొడ్యూసర్ దగ్గర. అవును, అక్కడ జరిగింది ఏంటంటే, తమ్మారెడ్డి భరద్వాజ గారికి ముందు చేసిన, ఆయన పేరు చెప్పొద్దు, కొన్ని సినిమాలలో నాకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వకుండా
సరిపెట్టేసుకున్నారు. అంటే ఇంతే ప్రాఫిట్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, అలా నాకు కొన్ని డబ్బు ఇవ్వాల్సింది ఇవ్వకుండా కొట్టేశారు. నేనేం చేశాను, ఇలా కొడుతున్నా, నేను జీవిత పనికిరాము మాట్లాడడానికి, మంచి రెమ్యునరేషన్ మాట్లాడలేకపోతున్నాము, మాట్లాడిన రెమ్యునరేషన్ కలెక్ట్ చేసుకోలేకపోతున్నాము. ఇలా జరుగుతూ ఉండింది. ఇలా జరుగుతుంటే దాన్ని సరిచేయడానికి ఏం చేయాలి, ఇంకపై మనం మాట్లాడకూడదని సత్యారెడ్డి గారు, డైరెక్టర్ సత్యారెడ్డి గారు, ఆయనని మా డేట్స్ చూసుకోండి, నెలకి మీకు ఇంత ఇచ్చేస్తాము అని ఆయన నెలకి ఇంత అని మాట్లాడుకుని ఆయనే మా డేట్స్ అంతా చూసుకుంటారు. అన్ని మా విషయాలంతా ఆయనే చూసుకుంటారు. చనిపోయారు, ఆయనే చూసుకున్నారు. ఆయన చూసుకున్న ఆయన ఏం చెప్పారంటే, రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నీకు డబ్బు పే చేయకుండా కొట్టేద్దాం అని చూస్తున్నారు. ఓకే, నీకు ఇవ్వాల్సిన డబ్బు, సో అందువల్ల నీకు ఫోన్ చేస్తే నాతో మాట్లాడగమను. ఓకే, ఇంకా నువ్వేం మాట్లాడక, లేదంటే మన డబ్బులు రావు, అది ఎలా కరెక్ట్ చేయాలో నాకు తెలుసు, నువ్వు సైలెంట్ అయిపో అన్నట్టు ఆయన చెప్పారు. నేను సైలెంట్ అయిపోయాను. సైలెంట్ అయిపోతే రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆయన నాకు డబ్బు ఇవ్వకుండా రిలీజ్ చేయలేరు, నాకు ఇవ్వాల్సిన డబ్బు. సో అది సత్యారెడ్డి గారు కరెక్ట్గా ఇలా చెయ్యి అని మాకు చెప్పి మా డబ్బులు వచ్చేలా చేశారు. ఆయన ఎగగొడదని ట్రై చేశారు. అది జరగనప్పుడు ఆయనకు బాగా కోపం వచ్చేసింది. ఆ కోపం, ఆ మంట, ఏదో మాట్లాడాలి కదా, దానికోసం ఇలా మాట్లాడారు. దానికి తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, ఆడ తెలియాద డాష్కి తెరుకోనలాం, అంటే డ్యాన్స్ రాదు ఆ అమ్మాయికి, స్ట్రీట్ డాన్సర్, దాని తెలుగు ఏమంటారు, వీధిలో ఆడుకునే అమ్మాయి. ఆ అమ్మాయి డ్యాన్స్ సరిగ్గా రాలేదు. ఓకే, దానికి రీజన్ ఏం చెప్పింది, స్టేజ్ సరిగ్గా లేదు, స్టేజ్ రాంగ్ ఉంది అని చెప్పే ఒక సేయింగ్ ఉంది. ఆడ తెలియాద డాష్కి తెరుకోనలాం అంటారు. అంటే డ్యాన్స్ రాని అమ్మాయికి స్టేజ్ సరిలేదు అని చెప్పింది అని అర్థం. సో అలాంటి బదులు భరద్వాజ ఇచ్చింది. ఇది నేను దీనికి కౌంటర్ ఎప్పుడో ఇవ్వాలని అనుకున్నాను, కానీ సరే వద్దు, ఎందుకు కౌంటర్ ఇస్తూ మనం మంచిగా ఉంటామని అనుకున్నాం. మీరు అడిగారు కాబట్టి ఆయన అలా చేయడం చాలా తప్పు. అండ్ ఆయనకి డబ్బు రాలేదనే కారణం కోసం ఇప్పుడు అడగండి, జీవిత ఎక్కడో ఉండి వచ్చింది, ఏం జరిగింది అడగండి. అదే చెప్పారు, ఎన్నిటికి డబ్బులు వచ్చాయి. ఈ బాజీ గారు అన్న సినిమా ఆయన కొన్నాక ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యి చేస్తామని అడిగితే సరే చేస్తామని చెప్పాం. ఇప్పుడు రాజశేఖర్ గారు అదే బాజీ గారి టైంలో ఎన్ని హిట్ సినిమాలు చేశారు, ఎంతమంది ఇప్పుడు సినిమాలు అనుకునే టైంకి రిలీజ్ అవ్వలేదు. బేసికల్గా ఎలాగంటే మేము పెద్ద ప్రొడ్యూసర్స్ చేసిన సినిమాలన్నీ చక్కగా, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వెనకాల చూసుకోవాలి. ఈ చిన్న వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకి ఫినాన్స్ ఎత్తుక్కోవడం, ఇంకోటి అయ్యా ఆ డిలేస్ అన్నీ కూడా ఈయన 1 గంట లేట్గా వస్తారన్న దాని మీద వేసేస్తారు. ఒక సినిమా అయితే మేము ఎయిర్పోర్ట్లో షూటింగ్ 9:30కి అన్నారు, నేను రాజశేఖర్ కార్లో కూర్చున్నా, ఇంకా ఎయిర్పోర్ట్లో ఎలా చేయలేదమ్మా, కార్లోకి వచ్చాండి అన్నారు. సరే మేము కూర్చొని ఏదో ఫోన్లు మాట్లాడుకుంటుంటే ఒక జర్నలిస్ట్ వచ్చాడు, వచ్చి ఇక్కడ పాస్ చేసుకుని మేనేజర్ అంటున్నాను, ఏంటి సార్ ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదా, అప్పుడు 10:30 అయిందమ్మా టైం, వాళ్ళకి పర్మిషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా అంటే, ఎలా సార్ రాజశేఖర్ గారు హీరో ఎలా అవుతుంది అంటున్నాడు. అక్కడ మేము వచ్చేప్పటికి 1:30 అయింది, కింద కూర్చొని మేము కార్లో కూర్చొని ఉన్నాం. అంటే అలాగనమాట, వాళ్ళ ఇన్నబిలిటీస్ని కూడా రాజశేఖర్ గారు లేట్ వస్తారు అన్నది. రాజశేఖర్ గారు లేట్ వస్తే 90 సినిమాలు అవ్వవు, 90 సినిమాలు రిలీజ్ అవ్వవు, 90 పెట్టుకున్న వాళ్ళే రాజశేఖర్ సినిమాలు పెట్టుకొని మళ్ళీ సినిమాలు చేయరు కదా బేసికల్గా. ఇప్పుడు మనం ఏదన్నా వచ్చేసి 5:30 షూటింగ్ వచ్చేస్తానని చెప్పి ఆయన 10కి వస్తాను ఎందుకంటే ఆయన చెప్తారు ప్రతిదీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారి దగ్గర దాచనం అనేది ఉండదు, ప్రాబ్లం అదే.